హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబీసీ మస్తీ. తమన్నా ఈ మధ్య కాలంలో పలు వివాదాల్లో తరచూ తమన్నా పేరు బాగా వినిపిస్తుంది. రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగ దీపికా పదుకునే కాంట్రవర్సీలో కూడా తమన్నా వేలు పెట్టి పలు విమర్శలను ఎదుర్కొంది. అలాగే రీసెంట్ గా సోషల్ మీడియాలో తమన్నా ఉన్న ఓ వీడియో కూడా వైరల్ గా మారింది. ఈ వీడియోలో తమన్నా చాలా బొద్దుగా కనిపించడంతో తమన్నా పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయ్యిందంటూ ఆ వీడియోకి పలు రకాల కామెంట్స్ వస్తూ ఉన్నాయి. అసలు తమన్నా నిజంగానే పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ అయిందా? తన బాయ్ ఫ్రెండ్ నటుడు విజయ్ వర్మతో ఉన్న గొడవలేంటి? వాళ్ళిద్దరూ ఎలా కలుసుకున్నారు? కన్నడ సినీ ఇండస్ట్రీలో తమన్నా చుట్టూ జరుగుతున్న కాంట్రవర్సీకి కారణాలేంటి? ఇలాంటి అనేక విషయాల గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. తమన్నా భాటియా 1989 డిసెంబర్ 21న ముంబైలో జన్మించింది. ఆమె తండ్రి సంతోష్ భాటియా డైమండ్ మర్చెంట్, తల్లి రజని హౌస్ వైఫ్. తమన్నా స్కూల్ డేస్ నుంచే యాక్టింగ్ పై ఆసక్తి చూపించేది. 13 ఏళ్ల వయసులోనే థియేటర్ గ్రూప్ లో చేరి నటన నేర్చుకుంది. 2005లో చాంద్ సా రోషన్ చెహరా అనే హిందీ సినిమాతో డెబ్యూ చేసింది. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత తెలుగు, తమిళ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. హ్యాపీ డేస్, బాహుబలి లాంటి సినిమాలతో సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారింది. అయితే ఈ మధ్య కాలంలో తమన్నా లుక్స్ గురించి సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. రీసెంట్ గా కొన్ని ఈవెంట్స్ లో ఫోటోషూట్స్ లో తమన్నా కనిపించిన తీరు చూసి కొంతమంది నెటిజన్స్ ఆమె బరువు పెరిగిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఆమె లుక్ చూసి బొద్దుగా చూడటానికి చాలా అందంగా బాగుంది అని కామెంట్ చేస్తుంటే మరికొందరు ట్రోల్ చేస్తూ కామెంట్స్ రాస్తున్నారు. మరి తమన్నా బొద్దుగా ఉన్న లుక్ లో మీకెలా అనిపిస్తుందో కామెంట్స్ లో మీరు తెలియజేయొచ్చు. అయితే తమన్నా బొద్దుగా ఉన్న లుక్స్ పై కొందరు పర్సనల్ గా టార్గెట్ చేస్తూ తమన్నా పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయిందని, అందుకే బొద్దుగా ఉందని విమర్శలు చేస్తున్నారు. అది నిజమా కాదా అని తెలుసుకునే ముందు అసలు తమన్నాపై ఈ విమర్శలు రావటానికి కారణం ఆమె లవ్ అఫేర్ అనే చెప్పాలి. తమన్నా హిందీ నటుడు విజయ్ వర్మతో లవ్ లో ఉన్నట్లు ఆమె చాలా సార్లు మీడియా ముఖంగా చెప్పుకొచ్చింది. విజయ్ వర్మ కూడా అదే విషయాన్ని చాలా సార్లు చెప్పాడు. కానీ గత కొద్ది రోజులుగా వీళ్ళ రిలేషన్ గురించి కూడా అనేక రకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇవి నిజమా కాదా అని తెలుసుకునే ముందు అసలు వీరిద్దరికి ఎలా పరిచయం ఏర్పడిందో ఓసారి చూద్దాం. విజయ్ వర్మ 1986 మార్చి 29న హైదరాబాద్ లో జన్మించారు. ఆయన తండ్రి బిజినెస్ మ్యాన్, తల్లి హౌస్ వైఫ్. విజయ్ కి చిన్నప్పటి నుండి యాక్టింగ్ పై మక్కువ ఉండేది. పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో నటనలో శిక్షణ తీసుకున్నారు. 2012లో చిట్టా గ్యాంగ్ అనే హిందీ సినిమాతో డెబ్యూ చేశాడు. మాన్సూన్ షూట్అవుట్, గల్లీ బాయ్స్, డార్లింగ్స్ లాంటి సినిమాలతో బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తమన్నా విజయ్ వర్మల పరిచయం 2022 సంవత్సరంలో లస్ట్ స్టోరీస్ 2 షూటింగ్ సమయంలో జరిగింది. షూటింగ్ సమయంలోనే వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ మొదలైంది. 2023 న్యూ ఇయర్ ఈవ్ పార్టీలో గోవాలో ఇద్దరు కలిసి కనిపించడంతో డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. ఆ తర్వాత వాళ్ళు ముంబైలో కలిసి డ్రైవ్ లకు వెళ్లడం, ఈవెంట్స్ లో కలిసి కనిపించడంతో రూమర్స్ మరింత జోరందుకున్నాయి. 2023 జూన్ లో లస్ట్ స్టోరీస్ 2 ప్రమోషన్ సమయంలో తమన్నా ఓ ఇంటర్వ్యూలో విజయ్ ని తన హ్యాపీ ప్లేస్ అని చెప్పి వాళ్ళ రిలేషన్షిప్ ని అధికారికంగా ఒప్పుకుంది. విజయ్ కూడా తమన్నా గురించి ఇంటర్వ్యూలో మనస్ఫూర్తిగా మాట్లాడాడు. వీళ్ళ లవ్ స్టోరీ అభిమానులను బాగా ఆకట్టుకుంది. 2025 మార్చి నుండి తమన్నా విజయ్ విడిపోయారని సోషల్ మీడియాలో, వెబ్సైట్స్ లో వార్తలొచ్చాయి. వీళ్ళు 2 ఏళ్లు డేట్ చేసిన తర్వాత పెళ్లి గురించి భిన్నాభిప్రాయాల వల్ల విడిపోయారని రిపోర్ట్స్ చెబుతున్నాయి. తమన్నా పెళ్లి చేసుకోవాలని, సెటిల్ కావాలని ఆలోచిస్తే విజయ్ తన కెరీర్ పై ఫోకస్ చేయాలనుకుంటున్నాడని అంటున్నారు. రవీనా టండన్ హోలీ పార్టీలో వీళ్ళు విడివిడిగా కనిపించడం, సోషల్ మీడియాలో ఒకరి ఫోటోలను ఒకరు తొలగించడం ఈ రూమర్స్ కి ఆజ్యం పోసింది. ఒడేలా 2 ట్రైలర్ ఈవెంట్ లో ఒక రిపోర్టర్ విజయ్ గురించి పరోక్షంగా అడిగిన ప్రశ్నకు ఆ టాపిక్ ని అవాయిడ్ చేసింది. అయితే వీరిద్దరూ ఈ బ్రేకప్ గురించి అధికారికంగా ఏమీ చెప్పలేదు. ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్ లో ఒకరినొకరు ఫాలో అవుతున్నారు. కాబట్టే బ్రేకప్ వార్తలు రూమర్ కావచ్చని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ బ్రేకప్ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. ఇక బ్రేకప్ పక్కన పెడితే కొంతమంది అభిమానులు వీళ్ళిద్దరూ త్వరలో పెళ్లి చేసుకుంటున్నారని, ఇప్పటికే సీక్రెట్ గా పెళ్లి జరిగిపోయిందని కూడా రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు.
పైన చెప్పుకున్నట్లు తమన్నా బొద్దుగా ఉన్న లుక్స్ చూసి తమన్నా పెళ్లి కాకముందే తల్లయిందని కూడా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇవి పూర్తిగా నిరాధారమైన వార్తలు. తమన్నా లేదా విజయ్ వర్మ నుండి ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సో ఇవి కేవలం రూమర్స్ మాత్రమే. మీరు ఈ రూమర్స్ ని నమ్ముతారా? కమెంట్స్ లో షేర్ చేయండి. తమన్నా ఇలా పర్సనల్ విషయాల్లోనే కాకుండా ప్రొఫెషనల్ విషయాల్లో కూడా ఈ మధ్య విమర్శలను ఎదుర్కొంటోంది. రీసెంట్ గా స్పిరిట్ సినిమా విషయంలో దీపికా పన్కునే సందీప్ రెడ్డి వంగ మధ్య జరిగిన వివాదం గురించి అందరికీ తెలుసు. దీపిక రోజుకి 6 గంటలు మాత్రమే షూటింగ్ చేస్తానని చెప్పడంతో సందీప్ ఆమెను తీసేసి తృప్తి డిమిత్రిని ఎంచుకున్నారు. ఈ విషయంలో సందీప్ ఎక్స్ లో దీపికపై క్రిటిక్ పోస్ట్ పెట్టాడు. దీపిక ఫెమినిజం పేరుతో సినిమా స్టోరీని లీక్ చేసిందని, యంగ్ యాక్టర్ ని డౌన్ చేసిందని ఆరోపించారు. ఇదే సమయంలో తమన్నా ఇన్స్టాగ్రామ్ లో దీపికా చపాక్ మూవీ ప్రమోషన్ సమయంలో సెక్సిజం, షూటింగ్ సమయంలో జరిగే అసమానతల గురించి ఎప్పుడూ మాట్లాడిన ఓ వీడియోను లీక్ చేసింది. ఏముంది, దీపికకు తమన్నా సపోర్ట్ ఇస్తుందని వార్తలొచ్చాయి. కానీ తమన్నా వెంటనే క్లారిటీ ఇస్తూ ఇది ఇన్స్టాగ్రామ్ గ్లిచ్ అని, తన ఉద్దేశం కాదని, ర్యాండమ్ పీపుల్ దీన్ని న్యూస్ గా మార్చేస్తున్నారు, నాకు వేరే చాలా పని ఉంది అని చెప్పింది. ఈ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో చాలా బాగా హైలైట్ అయింది. ఇదిలా ఉంటే కర్ణాటకలో మరో వివాదం తమన్నాకు చుట్టుకుంది. కర్ణాటక ప్రభుత్వం తమన్నాని మైసూర్ శాండల్స్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకుంది. దీనికోసం 2 ఏళ్లకు 6.2 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చింది. ఈ నిర్ణయం కన్నడ ఇండస్ట్రీలో వివాదానికి దారితీసింది. నటి రమ్య సహా కొంతమంది స్థానిక నాయకులు, ఎంతో మంది కన్నడ నటీమణులు ఉండగా నాన్ లోకల్ అయిన తమన్నాకి ఎందుకు బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకుంటున్నారు అంటూ చాలా విమర్శలు చేశారు. ఈ విమర్శలు కర్ణాటకలో పెద్ద దుమారాన్ని రేపాయి. తమన్నా ఈ విషయంపై స్పందించలేదు. ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్స్ లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇవి తమన్నా భాటియా చుట్టూ జరుగుతున్న లేటెస్ట్ న్యూస్, రూమర్స్, కాంట్రవర్సీస్. మా వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.